ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలవకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనబరచెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సాతానుడు నేటి దినాలలో గర్జించు సింహములే ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మరి ముఖ్యముగా క్రీస్తు శిష్యులైనటువంటి క్రైస్తవులపై అత్యధికముగా గర్జిస్తూ ఉన్నాడు. అయితే సాతానుని ఓడించుటకు శిలువయే కేంద్రముగా ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 31-33 వచనాలు మనం గమనిస్తే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని ప్రభువు చెప్పాడు. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో ఆయన సూచించుచు ఆయన ఈ మాటలు పలికినట్లుగా మనం గమనించవచ్చు. మానవుని పట్ల అయితే తండ్రి సమక్షమున క్రీస్తు అతని నీతి అని గ్రహింపునిచ్చుచు కల్వరిపైనే విరోధియగు సాతానును జయించినట్లుగా ఒప్పించుచున్నాడు. కల్వరి అనబడు స్థలమునందు సాతానుడు మరియు వారి అనుచరులు ఓడించబడి ఉన్నారు. పాపము, ప్రపంచము, శరీరము మరియు సాతానుపై విజయం సాధించడానికి శిలువయే కేంద్రముగా ఉన్నది. విశ్వాసము ద్వారా నీతిని, పాపముపై విజయమును, వ్యక్తిగత జీవితములకును అలవాట్లకును సాతానుని జయించుటకును శిలువయే మూల కారణముగా ఉన్నది. శిలువ చేసిన ఈ కార్యములను తెలిసిన విశ్వాసులు క్రీస్తు ముగించిన కార్యము యొక్క పునాదిపై నిలిచి ఉండుట వలన నరకము వారిని కదిలించలేదు, ఓడించలేదు. అపోస్తులుని జీవితంలో క్రీస్తు శిలువయే కేంద్రముగా ఉండుట మనం చూడగలం. నిజ విశ్వాసి క్రీస్తు మరణముతో గుర్తించబడుచు క్రీస్తు కొరకే జీవించినట్లు నిర్ణయించుకొనుచున్నాడు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అని పౌలు పలుకుతూ ఉన్నాడు. అనగా శిలువను చూపించుచు దానివల్లనే అట్లు చెప్పగలుగుచున్నట్లుగా మనము గమనించవచ్చు. ప్రియులారా, స్వార్థము తనలో కేంద్రీకరించుకొని ఉండలేదు గాని తన ప్రవర్తన స్వార్థము వలన నడిపింపబడలేదు. నన్ను నేను నడిపించుకునుట లేదు. ఎందుకనగా నన్ను నేను శిలువపై వేసుకుని ఉన్నానని పౌలు గారు అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, నేటి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తుపై విశ్వాసమును ఉంచి సాతానుని ఓడించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.